వీటి గురించి ఏ ఒక్క మాట కూడా చెప్పకుండా ఊకదంపుడు పాత పురాణంతో జగన్ను దూషించి కేవలం 2015లో మొదలుపెట్టినటువంటి కోర్టు, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం ఈ 3 28లో పూర్తి చేస్తాను, మోడీని తెస్తానని చెప్తున్నారు మీరు. దీనికా జనం ఏడ్చేది, జనం చచ్చేది, రైతులు ఏడ్చేది? 29,000 మంది రైతులు అలోలక్షణ అని ఏడుస్తున్నారు. దేనికి? 2028కి హైకోర్టు, అసెంబ్లీ, ఎమ్మెల్యే క్వార్టర్లో సచివాలయం బిల్డింగు. వీటి కడతాకి ఇవన్నీ కావాలా? ఎంత అప్పు కావాలా? ఇంతమంది రైతులు కన్నీరు మున్నీరు అవ్వాలా? మీ సిఆర్డీ ఆఫీసులోకి వెళ్ళి వాళ్ళ ఫ్లాట్ వాళ్ళు చూపించమంటాకి లంచాలు ఇవ్వాలా? ఏడుస్తున్నారు కదా రైతులు. ఏం చేశారు? అమరావతిని ఒక అప్పులు కుప్పగా చేశారు తప్పితే ఏంటి? మీరు దోచుకుంటాకి తప్పితే అమరావతి దేనికంటున్నాయి? ఎవరికి ఉపయోగపడుతుంది? ఈ రాష్ట్ర పెళ్ళికేమో గుదిబండగా మారుతుందా?